ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగీశాధ్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులకు అలాగే మిత్రులకు శ్రేయోభిలాషులకు శిష్యులకు అందరికీ కూడా యుగ ఆది ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఉగాది పంచాంగ శ్రవణం, లఘు పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ఈ సంవత్సరము గురువారంతో ప్రారంభమైంది కనుక నవగ్రహాల్లో 5వ గ్రహమైనటువంటి దేవగురువు బృహస్పతి ఈ సంవత్సరముకు రాజుగా, అలాగే రాజాది నవనాయకుల గురించి విశేషంగా తెలుసుకుందాము. ఈ సంవత్సరము రాజు గురువుగాను, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడుగా, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడే, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి గురుడు. వీరు రాజాది నవనాయకులుగా ఉన్నారు. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము. ఈ సంవత్సరం యొక్క నామం వింటే కనుక ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి నామంలా కనబడుతోంది. కానీ ప్రభవాది షష్ఠి సంవత్సరంలో ఈ యొక్క పరాభవనం సంవత్సరము 40వ సంవత్సరము. పరా అంటే లలితా త్రిపుర సుందరి, భావ అంటే పరమేశ్వరుడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉంటారు మానవాళందరూ కూడా. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరమునకు రాజు అయినటువంటి గురుడు అవ్వడం చేత చాలా సమస్త శుభములు జరుగుతాయి. విశ్వమంతా కూడా ఎక్కువగా ఆలయ ప్రతిష్టలు, యజ్ఞయాగాది క్రతువులు, భగవత్ కార్యాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సంవత్సరము విద్యార్థులకి చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. విద్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క అనుగ్రహం చేత అనేక విధములైనటువంటి మంచిలు జరుగుతూ ఉంటాయి. తదనంతరం ఉద్యోగాలు కూడా సంప్రాప్తమవుతాయి. అలాగే ముఖ్యంగా పోటీ పరీక్షలు కూడా చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి విద్యార్థులు చేరుకుంటారు పోటీ పరీక్షల్లో. అలాగే సైన్యాధిపతి, అలాగే విశేషమైనటువంటి మంత్రి అయినటువంటి కుజుడు ద్వారా యుద్ధములు ఎక్కువ సంప్రాప్తమవుతున్నట్టు కనబడుతున్నాయి. అలాగే ఉష్ణం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి స్థితి కనబడుతోంది. అలాగే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగడంతో పాటుగా తదనంతరము పిడుగులు అవి కూడా ఈ సంవత్సరం ఎక్కువ పడి పశుప్రాణి హాని కనబడుతోంది. పశువులకి ప్రాణహాని ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఈ సంవత్సరము విశేషమైనటువంటి చంద్రుడు మంచి స్థితిలో ఉండడం చేత మేఘాధిపతి చంద్రుడే అయ్యాడు కనుక విశేషమైనటువంటి వానలు కురుస్తూ ఉంటాయి. వానలు అనేటువంటివి కురవడం చేత పంటలు కూడా విశేషంగా బాగా పండి చిరుధాన్యాలకి, ఎక్కువగా సిరిధాన్యాలకి విశేషమైనటువంటి రూపము అనేటువంటిది కలిగి విశేషమైనటువంటి ధనార్జన రైతులకి అందుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరము బంగారం రేటు అధికమవ్వడం, భూమి రేటు అధికమవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ పరాభవనం సంవత్సరంలో విశేషంగా అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అహంకారపూరిత ధోరణిలో ఎవరు వెళ్ళకూడదు. పరాభవమే ఎదురవుతుంది. అహంకారం ఉన్నవారు మనం ఎన్నెన్నో పురాణాల్లో కూడా చూసుకున్నాము, అధఃపాదాలలోకి వెళ్ళారు. కనుక ఎంత భగవంతుడి మీద ధ్యాస ఉంచి పెద్దలందు గురువులందు భక్తి శ్రద్ధలతో ప్రతివారు కూడా ప్రవర్తిస్తే అందరికీ కూడా ఈ సంవత్సరం విజయాన్ని ఇస్తుంది. అలాగే ఈ సంవత్సరము ఆదాయ వ్యయములు
విశేషంగా ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశిగా ఇటు మీనరాశి వరకు ఆదాయ వ్యయములు, రాజ్య పూజ్యాపమానాలు తెలియజేయడం జరుగుతుంది. మేషరాశి వారికి 11 ఆదాయం, వ్యయం 5గా కనబడుతుంది. వృషభ రాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయంగా కనబడుతుంది. మిథున రాశి వారికి 8, 11 గాను, కర్కాటక రాశి వారికి 2, 11 గాను, సింహరాశి వారికి 5, 5 గాను, కన్యా రాశి వారికి 8, 11 గాను గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి 5, 14 గాను, వృశ్చిక రాశి వారికి 11, 5, ధనుస్సు రాశి వారికి 14, 11 గాను, మకర రాశి వారికి 2, 8 గాను, కుంభరాశి వారికి కూడా 2, 8 గాను, మీనరాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయంగాను గోచరిస్తున్నాయి. అలాగే రాజ్యభోజ్యావమానాలు చూసుకుంటే మేషరాశి వారికి 2 రాజ్యాభోజ్యము, అవమానం 4 గాను, వృషభ రాశి వారికి 5, 4 గాను, మిథున రాశి వారికి 1, 7 గాను, అలాగే కర్కాటక రాశి వారికి 4, 7 గాను, సింహరాశి వారికి 7, 7 గాను, అలాగే కన్యా రాశి వారికి 3 రాజ్యపూజ్యము, అవమానం 3 గాను గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి 6, 3 గాను, వృశ్చిక రాశి వారికి 2, 6 గాను, ధనుస్సు రాశి వారికి 5, 6 గాను, మకర రాశికి 1, 6, కుంభరాశికి 4, 2 గాను, మీనరాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానము 2గా గోచరిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరము విశేషంగా ముఖ్యమైనటువంటి రాశుల్లో విశేషంగా అభివృద్ధి కనబడేటువంటి రాశులుగా మనకి కన్యా రాశి, తులారాశి కనబడుతున్నాయి. తదనంతరము కూడా ధనుర్రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అర్ధాష్టమం అనేటువంటిది. అలాగే కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సంవత్సరం అంతా కూడా శనివారం నియమాలు పాటించడం చేత వారికి యోగాలు కనబడుతున్నాయి. అలాగే విశేషమైనటువంటి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాల నుంచి ఆ యొక్క పరమేశ్వరుడు లలితా త్రిపుర సుందరి అనుగ్రహం చేత అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖజీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాము. శుభం.